మ్యాడ్ మ్యాక్స్ సెగా 2015లో వచ్చిన మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ మూవీకి సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే నిజంగా ఒకసారి చూడొచ్చు గైస్. మరి పార్ట్ 1 అంత హైప్ లేదు, కానీ ఫ్లాట్గా వెళ్ళిపోయిందని చెప్పలేను. కానీ అక్కడక్కడ వచ్చే యాక్షన్ సీన్స్తో నిజంగా ఒకసారి అయితే చూడొచ్చు. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి భూమి సారం మొత్తం తగ్గిపోయి ఎడారిగా మారిపోయినప్పుడు భూమి మీద ఒక్క ప్లేస్లో మాత్రం పచ్చగా అండ్ అక్కడ పుష్కలంగా దొరికే అన్ని వనరులు ఉంటాయి. అయితే ఆ ప్లేస్లోనే బతుకుతున్న ఫ్యూరియోసా ఒకరోజు ఫ్రూట్స్ కోసం బయటికి వచ్చినప్పుడు డెమాంటీ గ్యాంగ్ తనని తీసుకువెళ్ళిపోతుంది. అసలు తనని తీసుకువెళ్ళడానికి గల రీజన్ ఏంటి, అసలు డెమాంటీ ఎవరు, అసలు నెక్స్ట్ ఏం జరిగింది అన్నది స్టోరీ లైన్. అయితే మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ పార్ట్ 1లో ఎమోటో జా నుంచి ఫ్యూరియోసా తప్పించుకోవడం కోసం చేసే యాక్షన్ సీన్స్ చూపిస్తే పార్ట్ 2లో మాత్రం ఫ్యూరియోసా ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏం జరిగింది, డెమోంటో గ్యాంగ్ నుంచి ఫ్యూరియోసా ఎమోటో జో గ్యాంగ్ కి ఎందుకు వెళ్ళింది, వెళ్ళాక ఎమోటో జో గ్యాంగ్ కి ఎందుకు హెల్ప్ చేసింది అన్న పాయింట్ ని చూపిస్తూ ఫస్ట్ హాఫ్ గడిచిపోతుంది. అయితే ఫస్ట్ హాఫ్ లో మాత్రం పెట్రోల్ కోసం వచ్చే యాక్షన్ సీన్ అండ్ మధ్య మధ్యలో వచ్చే చిన్న చిన్న యాక్షన్ సీన్స్ హైలైట్ అని చెప్పాలి. ఇక మూవీ ఫస్ట్ 1 అవర్ గడిచాక ఎమోటో జో ఫుడ్ తీసుకొస్తున్నప్పుడు డెమోంటో దానిపై దాడి చేస్తాడు. ఆ యాక్షన్ సీన్ అయితే మూవీ కల్లా హైలైట్ అని చెప్పాలి. అండ్ మూవీలో కూడా అదే పెద్ద యాక్షన్ సీన్. ఆ పెద్ద యాక్షన్ సీన్ గడిచాక ఒక 10 మినిట్స్ అనుకుంటా ఫ్లాట్ గా వెళ్ళింది అన్న ఫీలింగ్ కలిగింది. ఇక ఆ తర్వాత మూవీ క్లైమాక్స్ వరకు అయితే ఫుల్ గా యాక్షన్ సీన్స్ తో అయితే నింపేశారు. ఒక పక్క ఎమోటోన్ జో డెమోంటోని పట్టుకోవడం కోసం చేసే ప్రయత్నాన్ని చూపిస్తే, ఇంకొక పక్క ఫ్యూరియోసా డెమోంటోని పట్టుకోవడానికి, ఇంకొక పక్క తాను తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాన్ని ఫుల్ గా యాక్షన్ సీన్స్ తో అయితే ఎడారిలో నింపేశారు. ఆల్మోస్ట్ క్లైమాక్స్ కూడా ఎడారిలోనే ఎండ్ అయిపోతుంది. అయితే మూవీలో మెయిన్ గా మైనస్ వచ్చేసి మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ పార్ట్ 1లో చూపించిన యాక్షన్ సీన్స్ ని ఇందులో కూడా కొంత రొటీన్ గా చూపించారు అన్న ఫీలింగ్ కలగడం. అండ్ ఈ పార్ట్ 2లో యాక్షన్ సీన్స్ ఉన్నప్పటికీ అంత హైప్ క్రియేట్ చేయకపోవడం వల్ల కొంత మైనస్ అని చెప్పాలి. అండ్ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ ముందు వచ్చే యాక్షన్ సీన్ అండ్ లాస్ట్ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీన్ అయితే మూవీకి అద్భుతం అని చెప్పాలి. అయితే మూవీపై మెయిన్ గా ఇంట్రెస్ట్ రావడానికి గల రీజన్ వచ్చేసి పార్ట్ 1లో మనకి ఒకే పాయింట్ మీద మూవీ రన్ అయితే ఈ పార్ట్ లో మాత్రం డిఫరెంట్ స్టోరీస్ మీద స్టోరీ రన్ అవుతూ ఫుల్ గా యాక్షన్ సీన్స్ తో నింపడం వల్ల మనకి నెక్స్ట్ ఏం జరుగుతుందా అన్న క్యూరియాసిటీని పెంచుతూ తీసుకువెళ్తుంది. అందువల్ల ఈ మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ పార్ట్ 2 అయితే హైలైట్ అని చెప్పాలి. ఇక మూవీ టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ పార్ట్ 1 అంత లేకపోయినా ఈ మూవీకి సంబంధించిన వరకు టూ గుడ్ బానే అనిపించాయి. ఒక ఫ్యూచరిస్టిక్ మూవీ చూసామన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది ఈ మ్యూజిక్ అండ్ ఈ యాక్షన్ సీన్స్ వల్ల. ఇక ఫైనల్ గా మూవీలో పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే డెమోంటో క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన క్రిస్ హేమర్స్ యాక్టింగ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి. తన రోల్ కి 100% న్యాయం చేశాడని చెప్పాలి. ఇక ఫ్యూరియోసా రోల్ లో యాక్ట్ చేసిన అన్యాయ్ టాయిలర్ గారి యాక్టింగ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి. తన రోల్ కూడా 100% న్యాయం చేసింది. ఇక మిగతా యాక్టర్స్ యాక్టింగ్ కూడా టూ గుడ్ బాగానే అనిపించాయి. ఒక క్యారెక్టర్ మించి ఇంకో క్యారెక్టర్ అనేలా డిజైన్ చేశారు మూవీలో. ఇక ఫైనల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఒక ఫ్యూచరిస్టిక్ అండ్ ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ చూడాలంటే డెఫినెట్ గా వాచ్ చేయండి. ఒక మంచి థ్రిల్లర్ చూసామన్న ఫీలింగ్ అయితే డెఫినెట్ గా కలుగుతుంది. సరే గాయ్స్, ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన మూవీ కంటెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.